తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ గారు మనతో ఉన్నారు. ఈ మహానాడుకి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి సార్తో మాట్లాడుతున్నాం. మహానాడులో ఒక కీలకమైనటువంటి తీర్మానం చేయబోతున్నారని, అదేంటంటే లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక పదవి దక్కబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? అధ్యక్షుల వారు ఏ క్షణాన్నైనా ఆయన నిర్ణయం తీసుకోవచ్చు. సభ యావత్తు కూడా కోరుతుంది, మీరే చూశారు. రెండవది, ఆల్రెడీ లోకేష్ బాబు ఈ పనులన్నీ చేస్తా ఉన్నాడు. పార్టీ కార్యక్రమాలన్నీ తానే నిర్వహిస్తా ఉన్నాడు. గత అపోజిషన్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని అప్పుడున్నటువంటి అరాచక ప్రభుత్వం యొక్క దాష్టికాలని తిరుగుబాటు చేసి ఎన్నికల్ని గెలవటం కూడా జరిగింది. ఇప్పుడు ఎన్నికలైనంతరం మంత్రిగా చేపట్టి మంత్రి పదవులు బాధ్యతలు నిర్వహిస్తూనే క్యాడర్ని పార్టీని కూడా నడుపుతున్నటువంటి విషయం తెలిసిందే. అందుకని సరైన స్థానం కల్పించమని క్యాడర్ అంతా కోరుతా ఉంది, లీడర్లు కూడా కోరుతున్నారు. ఓకే సార్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతి అవకతవకలు జరిగాయంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగానే మద్యం కుంభకోణం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంలో ఆ కేసుతో ప్రమేయం ఉన్నటువంటి కొంతమంది వైకాపా నాయకుల్ని వరుస అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తుది లబ్ధిదారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? సీరియస్ గా విచారణ జరుగుతుందండి. ఎవరి ప్రమేయం ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. దాంట్లో ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు మీరు నేను చెప్పలేం కదా. దాని తీవ్రమైనటువంటి విషయం అనేది డౌట్ లేదు. అందువలన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పోలిస్తే ఇది చాలా పెద్ద స్కామ్. బహుశా ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడా ఇంత పెద్ద స్కామ్ జరగల. దానిలో పాత్రదారులు ఎవరు అన్ని తేలుతా ఉంటే తేలిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. రేపు కూడా అంతే. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సర కాలంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం భయపడుతున్నారని, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా అని వారు భయపడి ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు? ప్రశ్నే లేదండి. ఒకసారి చూశారు ఎంత అరాచకం జరిగిందో. కనీసం స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా కూడా జరిగింది. ఇలా ఇంట్లోంచి ఎవరన్నా బయటకు వస్తే ఇంటికి పోయేది గ్యారంటీ లేదు. శుక్రవారం వస్తే ఏది కూలుద్దో ఎవరిని జైల్లో పెడతారో అని ఆందోళన. ఈ రోజు చూడండి, రాష్ట్రం అంతా స్వేచ్ఛగా నడుస్తుంది, స్వేచ్ఛ స్వాతంత్రాలతో నడుపుతున్నారు. ప్రజలందరూ హాయిగా గుండె మీద చేసుకొని నిద్రపోతున్నారు. మళ్ళా కోరుకుంటారండి, ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉంటే అది కరెక్ట్ కాదు. రెండు, స్పందన మీరు చెప్పిన దానికి భిన్నంగా ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, వచ్చారు. దానివల్ల 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కలుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంటారా ఇంకో 15 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. అంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి, శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి. మొన్న మోడీ గారు వచ్చి వైజాగ్ లో శంకుస్థాపన చేశారు, నిన్న అమరావతిలో చేయటం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఇలాంటి వాతావరణం గత 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా చూసారా? కనుక ఏమీ చింతలేదు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా కొనసాగుతుంది, వస్తుంది. ఇంకా ఒకసారి చూసినటువంటి కష్టాన్ని ఇంకోసారి ఎవరు కోరుకోరు.